హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వ ఆఫీసులో మనకు ఎంటీఎస్ అండ్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగులైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ, ఆంధ్ర వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ యొక్క పోస్టుల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్ట్ ఇది. ఇందులో మనకు శాలరీ వచ్చేసి 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. ప్లస్ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే దాంతోపాటు ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, వీరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. దీనికి ఇది వచ్చేసి 27 ఇయర్స్ వరకు దీనికైతే అప్లై అనేది ఎవరైనా దీనికైతే చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇది వచ్చేసి మనకు గ్రూప్ సి లెవెల్ 1 వస్తుంది ఇది. అండ్ అలాగే దీనికి శాలరీ వచ్చేసి 18,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది 10th క్లాస్ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇక్కడ 25 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ అదేవిధంగా రిటన్ టెస్ట్ అండ్ కంప్యూటర్స్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది దాని ప్రకారం అయితే ఉంటుంది దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అన్నీ అయితే ఉంటాయి దీనికి. ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడి వారి అందరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అవన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి మనకు ఎంటీఎస్ అండ్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 500 రూపీస్ అయితే అమౌంట్ అయితే పేడ్ చేసి అయితే దీనికైతే ఆన్లైన్లో మాత్రం దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఉమెన్స్ వారికి 250 రూపీస్ పెట్టి అయితే దీనికైతే ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీనికి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే November 4, 2025 రాత్రి 11:59 మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది అండి ఇది. అలాగే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క రిటన్ టెస్ట్ స్కీమ్ కూడా ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్టు మనకు ఎంటీఎస్ లెవెల్ 1 దీన్ని చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో వచ్చేసి మనకు టోటల్గా 50 మార్కుల క్వశ్చన్ అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే ఉంటుందండి. పాసింగ్ మార్క్స్ వచ్చేసి 40% అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు 15 మినిట్స్ మ్యాక్సిమం అయితే ఉంటుంది. అండ్ 40 మార్క్స్ అయితే పర్సెంటేజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ లెవెల్ 4 దీన్ని చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది కూడా సేమ్ మనకు 2 అవర్స్ అయితే ఉంటుంది. పాసింగ్ మార్క్స్ కూడా 40% అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీనికి వచ్చేసి స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు టైపింగ్ టెస్ట్ కూడా దీనికైతే ఉంటుంది. ఇది కూడా మనకు 40% అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు పూర్తి వివరాల కోసం కూడా ఇక్కడ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద మీరు చూసుకున్నట్లయితే ప్రతి దాని గురించి అయితే ఉందండి, మీరు అయితే ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి దీనికి. అండ్ ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్. బాయ్.